అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మెయిన్ రోడ్‌కి దగ్గరలో ఉన్న మరొక మంచి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం రాంపల్లి ఆర్ఎల్ నగర్‌లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్‌లో 165 స్క్వేర్ యార్డ్స్ హౌస్‌తో మేము ముందుకొచ్చామండి. మీరక్కడ గమనించొచ్చు, అది మెయిన్ రోడ్ అండ్ ఇది హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్‌లో 27/55 డైమెన్షన్‌తో 165 గజాల G+1 హౌస్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ 27 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 55 ఫీట్స్ ఉంటుంది. మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఆల్రెడీ ఇంటి ముందు కూడా మీకు డాంబర్ రోడ్ ఉంటుంది, గమనించొచ్చు. డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అన్ని ఎమ్యూనిటీస్‌లో ఉంటుంది. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఉంటుంది. అండ్ గేట్ ముందు ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా గమనించవచ్చండి, ఏ విధంగా అయితే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారో చూడొచ్చు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టే విధంగా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 19/13.5 సైజులో పార్కింగ్ ఉంటుందండి. సో ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇది సీలింగ్ డిజైన్ అనమాట. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. జస్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు, అంత లిఫ్ట్ ఇవ్వలేదు. సో ఫ్యూచర్లో మీరు ఇంకా పైన వేసుకున్నప్పుడు లిఫ్ట్ పెట్టుకోవచ్చు అనమాట. 165 గజాలైనా సరే లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మీకు ఫ్యూచర్ని, మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అలా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అండి. ఇది ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఓన్లీ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ కండిషన్లో ఈ హౌస్ అనేది ఉంది. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చారు. అండ్ ఈ సెట్ బ్యాక్ ఏరియా కూడా 2.5 ఫీట్ వైడ్లో నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసారండి సెట్ బ్యాక్లో కూడా. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చండి, ఈ విధంగా ఉంటాయి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా హ్యూజ్ పెద్ద హాల్ వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ హాలు సైజ్ చూసుకున్నట్టయితే మనకి హాలు డైనింగ్ హాలు కలిపే వస్తాయండి. 10/32 సైజులో హాల్ ఉంటుందండి. మీరు గమనించవచ్చు 10/32 అంటే ఎంత పెద్ద వస్తుందో. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ ఇటువైపు కిచెన్ ఏరియా అండి. ఇందులోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది వస్తుంది. ఇది పూజ ఏరియా. అండ్ ఇక్కడ యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు టీవీ యూనిట్ ఇచ్చారండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈవెన్ బాత్రూంలో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు, ఫాల్ సీలింగ్. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి అది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ప్రజెంట్ అందులో కొన్ని సామాన్లు పెట్టి లాక్ చేశారు. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. మనకి ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా కూడా 2.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అండ్ ఇక్కడ బోర్ ఉంటుందండి. ఇది బోర్ పాయింట్. అండ్ ఇది ఫుల్ సైజ్ సంప్ అండి. ఫుల్ సైజ్ ట్యాంకే వస్తుంది మనకి.
కింద అండ్ పైన రెండు కూడా 2 బిహెచ్కే కన్స్ట్రక్షన్ చూడడానికి కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చూసింది ఈ కింద పోర్షన్ అనమాట. ఒకసారి పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ బాల్కనీలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి బాల్కనీలో కూడా. అండ్ ఈవెన్ పైన హెడ్ రూమ్ కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. హెడ్ రూమ్ కూడా ఈ విధంగా వస్తుంది. మంచి హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్నట్టయితే ఇది హాల్ అండి. హాలు డైనింగ్ హాలు కలిపే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుందండి. ఈ పైన హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 39/10.2 సైజులో హాల్ ఉంటుందండి. ఈవెన్ మిషన్ మెజర్ చేయలేకపోతుంది అంత దూరం, ఇంత పెద్దగా వస్తుంది హాలు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ సేమ్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, వాష్ బేసిన్. ఇది పూజ గది. అండ్ ఇక్కడ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కిచెన్ వస్తుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ వస్తాయండి. టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు ఇంట్లో. అండ్ కలర్ సెలెక్షన్ కూడా గమనించవచ్చండి. చాలా మంచి వైబ్రెంట్ కలర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో డబల్ రో రూఫ్ అనేది మనకు ఉంటుంది ఈ హౌస్లో. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/13 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 4/6.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి వెస్టర్న్ టాయిలెట్తో. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో 165 గజాల G+1 ప్రాపర్టీ అండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ డాంబర్ రోడ్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ ఉంది, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయండి హౌస్కి దగ్గరలోనే. మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవచ్చు అండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,35,00,000గా చెప్తున్నారండి. 1.35 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. ఆన్ టేబుల్ సిట్టింగ్ నెగోషియేషన్ అనేది ఉంటుందండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.